చోటా అమర్నాథ్గా పిలిచే అద్భుత శివాలయం గురించి తెలుసుకుందాం. అంజనీ మహాదేవ్ ఆలయం. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని మనాలి సోలంగ్ లోయలోని బుర్వా అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం చుట్టుపక్కల మొత్తం కూడా పర్వతాలు మరియు లోయలతో అద్భుతంగా ఉంటుంది. సోలాంగ్ లోయ నుంచి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయంలో మంచుతో ఏర్పడిన శివలింగం ఉంది. ఈ శివలింగానికి కొండల మధ్య నుంచి వచ్చే నీటిదారతోనే ప్రతినిత్యం అభిషేకం జరుగుతుంది. ప్రకృతి యొక్క ఈ అద్భుతాన్ని చూసేందుకు వందలాది మంది భక్తులు, పర్యాటకులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. చలికాలంలో శివలింగాన్ని మంచు పూర్తిగా కప్పేస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని చోటా అమర్నాథ్గాను పిలుస్తారు. మంచుతో నిండిన శివలింగం అక్టోబర్ నుంచి మార్చి వరకు ఏర్పడుతుంది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. త్రేతాయుగంలో అంజనీ మాత ఈ ప్రదేశంలో పుత్ర సంతానం కోసం తపస్సు చేసింది అని ప్రతీతి. దీంతో శివుడు సంతోషించి అంజనీ మాతకు దర్శనమిచ్చారు. అప్పట్నుంచి ఇక్కడ సహసిద్ధంగా మంచు శివలింగం ఏర్పడింది. ఈ శివలింగాన్ని దర్శించుకోవడం ద్వారా ప్రతి వ్యక్తి యొక్క కోరికలు నెరవేరుతాయని ఈ ఆలయానికి సంబంధించిన నమ్మకం కూడా ఉంది. అలా ఏర్పడిన శివలింగాన్ని కొన్నేళ్ల క్రితం బాబా ప్రకాష్పురి అనే స్వామీజీ గుర్తించడంతో అందరికీ తెలిసిందని చెప్తారు. శీతాకాలంలో ఈ జలపాతం గడ్డకట్టడం ప్రారంభమవుతుంది మరియు శివలింగం చుట్టూ మంచు పొర ఏర్పడుతుంది. దీని కారణంగా శివలింగం యొక్క ఎత్తు 40 అడుగులకు చేరుకుంటుంది. అటువంటి పరిస్థితిలో సహజంగా ఏర్పడిన ఈ శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి భక్తులు శీతాకాలంలో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు పాదరక్షలు లేకుండా అంజనీ మహాదేవుని దర్శించుకుంటారని, మంచు వల్ల భక్తులకు ఎలాంటి హాని జరగదనేది నమ్మకం. అంజనీ మహాదేవ్ మందిరానికి వెళ్లాలనుకునేవారు ముందుగా హిమాచల్ ప్రదేశ్లోని సోలంగ్కు వెళ్లి అక్కడ్నుంచి ట్రెక్కింగ్ ద్వారా ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది. ఈ ఆలయం సంవత్సరం పొడవునా తెరిచి ఉంటుంది. ఈ ఆలయాన్ని పగటిపూట ఎప్పుడైనా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శించవచ్చు. ఈ ఆలయం మనాలి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దగ్గర విమానాశ్రయం బుంతర్ విమానాశ్రయం. బుంతర్ విమానాశ్రయం నుంచి మనాలికి 63 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చోటా అమర్నాథ్గా పిలిచే అద్భుత శివాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.